అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ప్రీ వెడ్డింగ్ షూట్. దానివల్ల పెళ్ళి ఎలా ఆగిపోయిందో ఒక అమ్మాయి పెళ్ళి నేను ఈరోజు చెప్తానండి. ఎందుకంటే ఇవన్నీ అప్పుడు మా కాలంలో లేవు. అప్పుడు మంగళ స్నానాలు, వసంతాలు అంటాం, సాంగ్యాలు చేస్తారు పెళ్ళికి ముందనమాట. అవన్నీ ఎన్నో సాంగ్యాలు చేస్తారు. అప్పుడు వాళ్ళ మనసులు కలిసి వాళ్ళు ఇష్టపడుతుంటారు. స్నానాలు చేయటం, పసుపు నీళ్ళు చల్లుకోవటం, ఆ అమ్మాయికి వరుస అయిన వాళ్ళు ఆ అబ్బాయికి వాళ్ళ పోయటం, అసలు అదొక సరదాగా పండగగా చాలా బాగుంటుంది. అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? ప్రీ వెడ్డింగ్ షోలు, ఇక చుట్టూ కెమెరాలు, వాళ్ళు ఎలా చేయాలి ఏంటి మొత్తం వాళ్ళు చెప్పటం. ఈ అమ్మాయి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుంటే ఆమె మగోడు చేయాల్సినవన్నీ ఈమె చేసేస్తుంది. ఇంత ఫాస్ట్గా ఉందన్నమాట. ఇక అతన్ని లాక్కోవటము, ముద్దులు పెట్టటము, అతని మీద పడటము, అలా ఇంకా అదంతా అట్లా చేస్తుంది. ఆ అబ్బాయి ఏమో ఫారెన్లో అక్కడే జాబ్ చేస్తాడు, చదువుకుని అక్కడే జాబ్ చేస్తాడు. ఇండియాకి వచ్చి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళాలని ఉన్నాడు. ఇక తర్వాత ఇక్కడ ఆంధ్ర పిల్లలైతే వాళ్ళకి కుటుంబ విలువలు, బంధాలు అన్నీ తెలుస్తాయి. ఈ అమ్మాయి బాగుంటుంది, కాపురం చేస్తారు, అన్యోన్యంగా ఉండొచ్చు అని ఆశపడ్డాడు. ఈమెమో ఫారినర్స్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తుందేమో, వాళ్ళే నయం అనిపించింది అబ్బాయికి. ఇక ఆ విధంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. చేసిన తర్వాత ఇంక అక్కడే ఆ నైటు అక్కడే ఉందామని ఈమె ఫోర్స్ చేస్తుందంట ఆ రూమ్లో. ఇక అబ్బాయి ఆలోచించుకొని సరేలేమ్మని వెళ్ళిపోయినాడు. ఈ అమ్మాయిని కూడా పంపించేశారు. వీళ్ళోళ్ళు కూడా ఉండారు కదా, వాళ్ళు కూడా ఏం మాట్లాడతల్లా. ఇక ఆ విధంగా వాళ్ళు ఆ అమ్మాయే ఉండాలి, నైట్ ఇక్కడే ఉందాము అది ఇది అని ఆ అబ్బాయితో ఎప్పుడైతే అనిందో, ఇక అబ్బాయి ఆలోచించుకున్నాడు. ఈ అమ్మాయి ఇంకా ముందు ఎంతమందిని లవ్ చేసిందో, ఎంతమందితో ప్రేమాయణం నడిపిందో, ఇక ఇది నాకైతే సెట్ కాదు, దీనికన్నా ఫారెన్లో ఉండేవాళ్ళు నయం అనిపిస్తున్నారు అనుకొని అబ్బాయి ఇక పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు. చేసుకుంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు? ఏమ్మా ఏంది అమ్మాయి పిల్ల పెళ్ళి క్యాన్సిల్ అయిందంట, ఏమైంది, ఏం కట్నం చాలేదా, ఏమన్నా ఇది చేశారా అని అంటుంటారు కదా డైరెక్ట్గా అనకపోయినా. వాళ్ళు ఏం చెప్తున్నారు? అబ్బాయికి ఫారెన్లో ఎవరో ఉన్నారు, అబ్బాయి బిహేవియర్ నచ్చలేదు, మాకు ఇష్టపడలేదు, అలాగా అబ్బాయి వాళ్ళ మీద అన్నీ చెప్తున్నారనమాట. వాళ్ళే మంచోళ్ళు కాదు, మేమే పర్ఫెక్టు అని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా. అలాగా ఉంటారండి ఆ అమ్మాయిలు. ఇక ఆ అమ్మాయి ఇక ఏ విధంగా ప్రవర్తిస్తుందో తల్లిదండ్రులు ఆమెకి బుద్ధి పెట్టట్లా, ఆ అమ్మాయిని మందలించట్లా. ఆ అబ్బాయి వాళ్ళు మంచోళ్ళు కాదు, ఫారెన్లో ఉన్నాడు, ఆడు మంచోడు కాదని వాళ్ళ మీదే చెప్తున్నారు. అట్టాటి తల్లిదండ్రులు ఉన్నారండి ఇప్పుడు. పిల్లలకి కాపురాలు చేసుకొని ఈరోళ్ళు ఇంకా ఏమి నిలబడతాయండి అట్లాగా ఉంటున్నప్పుడు. అవి ప్రేమగా ఉండి బంధాలు అవి వేరు, వీటికి బంధాలు గిందాలు ఏమి లేవు. వీటికంతా ఇక అంతే కామం, ఇంకా అదే అవి ఇంక నిలబడవు, అవి ఎక్కువ రోజులు కూడా ఉండవు. అందుకే పెళ్ళైన ఒక సంవత్సరానికల్లా విడాకులు అయిపోతున్నాయి. సంవత్సరం అవుతున్నాయి, లేకపోతే 2వ సంవత్సరంలో కన్నా అయిపోతున్నాయి. ఆ విధంగా పెళ్లి చేసుకోవటం రంగరంగ వైభోగంగా ఈ మాదిరిగా విడాకులు కోర్టుల చుట్టూ తిరగటము, విడాకులు ఇచ్చుకోవటం, భరణాలు తీసుకోవటం, ఇదొక ఇదైపోయింది. ఆ విధంగా తయారైపోయినారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అంట, దానివల్ల పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.